రాళ్లసీమగా పేరున్న రాయలసీమ ఇక డ్రోన్ల సీమగా మారిపోతుందా? ఒకప్పుడు రాళ్లు, గనులు, గ్రానైట్ పరిశ్రమలకు మాత్రమే గుర్తింపుగా ఉన్న కర్నూలు ఇప్పుడు అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీకి జాతీయ స్థాయి చిరునామాగా ఎదగబోతుందా? ఓర్వకల్లులో రూపుదిద్దుకోబోతున్న డ్రోన్ సిటీ కేవలం ఒక పారిశ్రామిక పార్క్ కాదు. తయారీ నుంచి టెస్టింగ్ వరకు, పరిశోధన నుంచి శిక్షణ వరకు, సర్టిఫికేషన్ నుంచి లాజిస్టిక్స్ వరకు మొత్తం డ్రోన్ ఎకో సిస్టమ్ ను ఒకే చోటుకు తీసుకురావాలన్న భారీ ప్రణాళిక. మరి ఓర్వకల్లు నుంచి ఎగరబోయే ఈ డ్రోన్లు రాయలసీమ అభివృద్ధికి నిజంగానే కొత్త రెక్కలు తొడుగుతాయా? ఒకప్పుడు రాళ్లకు ప్రసిద్ధి చెందిన ఓర్వకల్లు ఇప్పుడు టెక్నాలజీకి కొత్త చిరునామాగా మారే దిశగా అడుగులు వేస్తుంది. దేశంలోనే తొలి సమగ్ర డ్రోన్ సిటీగా ఓర్వకల్లును అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. డ్రోన్ల తయారీతో పాటు వాటి డిజైన్, పరిశోధన, టెస్టింగ్, సర్టిఫికేషన్, పైలట్ శిక్షణ, రిపేర్, సర్వీసింగ్, లాజిస్టిక్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కు అనుసంధానం, జాతీయ రహదారి సదుపాయం, విమానాశ్రయానికి సమీపం, అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూముల ఓర్వకల్లుకు అదనపు బలంగా మారుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతంగా కనిపించిన కర్నూలు భవిష్యత్ టెక్నాలజీ మ్యాప్ లో కీలక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. రాయలసీమ అంటే ఉపాధి లేకుండా రాయలసీమ ప్రాంత నాయకుల చెప్పు చేతుల్లో ఉంటూ నిత్యం ఫ్రాక్షన్ రాజకీయాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి పరిశ్రమల ద్వారా రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.